ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధాత్మ అనే త్రిత్వములోని దేవుడు ఒక వ్యక్తిగా మనం రక్షింపబడినప్పుడు మనలోనికి వచ్చాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు అంటే మనలో ఇంకొక వ్యక్తిగా దేవుడు ఉంటూ ఉన్నాడు అని గ్రహించాలి. ఆ విషయాన్ని గ్రహించటం కోసం, ఆయన వ్యక్తి అనే విషయాన్ని గ్రహించటం కోసం కొన్ని వాక్యాలను ఆధారంగా చేస్తూ గత 2 వీడియోల్లో చూస్తూ వచ్చాం. చూడండి, మనుషులను ఏ విధంగా వ్యతిరేకించటం జరుగుతుందో పరిశుద్ధాత్మను కూడా వ్యతిరేకించటం జరుగుతుంది అనే విషయాన్ని చూసాము. అట్లాగే మనుషుల యొక్క పనులను చేయనీయకుండా ఏ విధంగా చల్లార్చడం జరుగుతుందో, ఆటంకపరచడం జరుగుతుందో దానిని పరిశుద్ధాత్మను ఆర్పటం అనే వాక్యంతో చూసాము. అట్లాగే వ్యక్తులు కష్టపెట్టినా లేదా ఇబ్బంది పెట్టినా ఏ విధంగా ఇతర వ్యక్తులు దుఃఖిస్తారో అదేవిధంగా తనకు ఇష్టమైన విధంగా ఉండకపోయినట్లయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దుఃఖిస్తాడు. ఈ దుఃఖించుట అనేది వ్యక్తికి సంబంధించిన అనుభవం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొస్తూ వచ్చాం. అట్లాగే పరిశుద్ధాత్మ అవమానపరచబడుతుంది. మానవులు ఏ విధంగా అవమానపరచబడతారో ఆ విధంగా పరిశుద్ధాత్మ కూడా అవమానపరచబడుతుందని, మానవులు ఏ విధంగా దూషింపబడతారో ఆ విధంగా పరిశుద్ధాత్మ కూడా దూషణకు గురి అవుతుందని, అట్లాగే మానవులు ఏ విధంగా ఇతరుల చేత విసిగింపబడతారో అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా విసిగింపబడతాడని గత వీడియోల్లో చూసాం. ఈ రోజున మరికొన్ని విషయాలు, ఆ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా మనలో ఉంటూ ఉన్నాడనేది గ్రహించటానికి మరికొన్ని విషయాలను చూడబోతా ఉన్నాం కొన్ని వాక్యాల ఆధారంగా. చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో నుండి కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అంటూ ఉన్న మాటలు గమనించండి. అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును. పరిశుద్ధాత్మను మోసపుచ్చటం అనేది మనం సహజంగా వ్యక్తుల విషయంలో చేస్తూ ఉంటాం. కాబట్టి ఏ విధంగా ఇతర వ్యక్తులను మోసపుచ్చటం జరుగుతూ ఉంటుందో అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా మోసపుచ్చుతున్నాము అంటే దాని అర్థము పరిశుద్ధాత్ముడు కూడా మనవలే వ్యక్తి, అయితే దేవుడు మనలో ఉంటున్నాడనే విషయాన్ని గ్రహించాలి. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 63:10. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. చూడండి, ఇక్కడ దుఃఖింపచేయగా, పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన అంటే పరిశుద్ధాత్ముడు వారికి విరోధి ఆయను అంటే మానవులు చేసే పని ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క విరోధాన్ని పొందే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. అంటే మనం చేసే పని వలన ఇతరులు ఏ విధంగా విరోధంలోనికి వస్తారో, విరోధంగా ఉంటారో అదేవిధంగా మనము చేసే పని వలన పరిశుద్ధాత్మ దేవుడు కూడా విరోధంగా మార్చబడటం జరుగుతుంది. అంటే ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అట్లాగే చూడండి, 9వదిగా రోమా 8:27, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును,
ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యం అనమాట. ఆత్మ యొక్క మనస్సును ఎరుగును. మనస్సు ఎవరికి ఉంటుంది? మానవులకు మాత్రమే ఉంటుంది, అంటే వ్యక్తులకు ఉంటుంది. అదేవిధంగా పరిశుద్ధాత్మకు కూడా మనస్సు ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. మనసు ఎలాగో వ్యక్తులకు ఉంటుందో మానవులకు ఉంటుందో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఒక మనస్సు ఉంది వ్యక్తుల వల్లనే. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక. అట్లాగే ఈ మాట చాలాసార్లు వ్రాయబడి ఉంది. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళదాం. మళ్ళీ 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ వచనాలను మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఏ విధంగా మనము మాట్లాడతామో అదేవిధంగా పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా మాట్లాడతాడనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధలయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరిని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు. అట్లాగే చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. నెహెమ్యా గ్రంథము 9:20. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. అంటే ఆత్మ వారికి బోధిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేవాడుగా ఉండటం జరుగుతుంది. చూడండి, అదే విషయాన్ని మనము యోహాను సువార్తలో కూడా చూడవచ్చు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియచేయును. కాబట్టి ఆయన బోధిస్తాడు. ఏమి బోధిస్తాడు? యేసు ప్రభు వారి మాటలను మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించటం జరుగుతుంది. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏ విధంగా వ్యక్తులు మాట్లాడతారో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు బోధించేవాడుగా, మాట్లాడి బోధించేవాడుగా ఉండటం జరుగుతుంది. అట్లాగే చూడండి, ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. చూడండి, మరొక విషయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచూ కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఇక్కడ చూడండి, ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున, అంటే ఆత్మకు కూడా చిత్తము అనేది ఉంది. చిత్తము అంటే ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యకూడదు, ఈ పని చేసేది కాదు
అని మనము ఏ విధంగా అనుకుంటూ ఉంటామో, ఏ విధంగా చేస్తూ ఉంటామో, అదేవిధంగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఏమి చేయాలి, ఎట్లా చేయాలి, ఏమేమి ఇవ్వాలి, ఏమి చేయకూడదు అనే విషయాలను తన చిత్త ప్రకారం నడిపించేదిగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తన చిత్త ప్రకారము ఆత్మ ఎవరెవరికి ఏ ఏ వరాలు ఇవ్వాలో వాళ్ళకి తన చిత్త ప్రకారం ఇస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఇక్కడ ఆత్మ ఏమని చెప్తుంది? ఇదిగో నేను బర్నబాను సౌలును ఏ పని కోసం పిలిచానో దానికోసం వాళ్ళని ప్రత్యేకపరచండి. ఆ ఆత్మకు చిత్తము ఉంది, ఈ పని చేయాలి, ఈ పని చేయించాలి, ఈ పని కొరకు సిద్ధపరచాలి అనే విధంగా మనం మానవులమైన మనము ఏ విధంగా ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని అనుకుంటూ ఉంటామో పరిశుద్ధాత్మునికి కూడా ఆ విధమైన అనుభవం ఉంది. క్లుప్తంగా ఒకసారి పరిశుద్ధాత్మను గురించి క్లుప్తంగా ఇప్పటి వరకు ధ్యానించుకున్న విషయాలను గమనించండి. ఎప్పుడైతే మనము రక్షణ అనుభవంలోనికి వచ్చామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. మనలో పరిశుద్ధాత్ముడు ఇంకొక వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి, ఆ అనుభవంలోనికి రావాలి. ఎంతకాలము ఆ అనుభవంలోనికి రామో అంతకాలం కూడా దైవికమైన ఎదుగుదల విషయంలోనూ, దైవికమైన శక్తి విషయంలోనూ, దైవికమైన అనుభవంలోనూ ఎదిగే వాళ్ళంగా ఉండము. ఆ అనుభవంలోనికి రావాలి. ఇంకొక విధంగా ఆ పరిశుద్ధాత్ముడు అంటే యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు అంటే దేవుని ఆత్మ కాబట్టి దేవుడే మనలో ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్న గ్రహింపును, వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు ఉన్న గ్రహింపును మనం గ్రహించినట్లయితే తేటగా మార్పులు వచ్చేసేస్తాయి. ఆయన మనలో ఉన్నాడు అనే గ్రహిస్తే మనము ఒకవేళ ఎవరైనా సరే ఒక సీఎం దగ్గరకో ఇంకొకరి దగ్గరకో వెళ్ళినట్లయితే ఏ విధంగా ఆయనతో స్పందిస్తామో అదేవిధంగా మనలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు మనలో ఉన్నప్పుడు అదే విధంగానే స్పందిస్తాము, ఆ విధంగానే ఉంటాము, ఆ విధంగానే ఆయనను అడుగుతాము, ఆయన చిత్త ప్రకారం నడుస్తాము, ఆయనకు ఇష్టమైనట్లుగా జీవిస్తాం. ఆ గ్రహింపులోనికి వస్తే అద్భుతంగా క్రైస్తవుడు మార్పు చెందబడతాడు, అద్భుతంగా శక్తిని పొందేవాడుగా ఉండటం జరుగుతుంది. గమనించండి, మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు, మనలో ఉన్న దేవుడు మన యొక్క ప్రవర్తన ద్వారా ఎదిరింపబడతాడు. మొదటిదిగా. 2, మన ప్రవర్తన ద్వారా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునిని పని చేయనీయకోకుండా నిర్వీర్యం చేస్తాము, అదే ఆర్పివేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. అట్లాగే మనము ప్రవర్తించే ప్రవర్తన వలన ఆయనను అవమానపరిచే వాళ్ళంగా ఉంటాము, ఎందుకంటే ఆయన వ్యక్తిగా మనలో ఉన్నాడు కాబట్టి. అట్లాగే ఆయనను దూషించే దుఃఖపరిచే వాళ్ళంగా కూడా ఉండటం జరుగుతుంది. మనం చేయకూడని పనులు మనలో ఉంటే ఆయన దుఃఖించేవాడుగా ఉండటం జరుగుతుంది. అట్లాగే మన యొక్క ఆలోచనల చేత, మనకు సనుగుల చేత మనము ఆయన్ను విసిగించే వాళ్ళంగా దేవుని మీద సడుగుతూ ఉంటాం అనేక సమయాల్లో. దీనికి అది చేయలేదు, ఇది చేయలేదు, దేవునిని ఎంతగా నేను విశ్వసిస్తున్నానో, ఎంత విశ్వాసంగా ఉంటున్నానో అని సడుగుతూ ఉంటాం. అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి విసిగిస్తున్నామనే గ్రహింపులోకి రావాలి. అట్లాగే చూడండి, మనము సేవకులను మోసపుచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవునిని మోసపుచ్చుతున్నాము అనే గ్రహింపులోకి కూడా రావాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆయన లేడు అనుకుని మన ఇష్టమైన విధంగా ప్రవర్తించినట్లయితే ఆయనను మోసపుచ్చుతున్నాము. అట్లాగే మన ప్రవర్తన ద్వారా
ఆయనను విరోధిగా కూడా చేసుకునే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మనలోనే ఉన్నాడు. అట్లాగే మనవలే ఆయనకు కూడా ఒక మనస్సు ఉంది అనే విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఆ మనస్సును గాయపరిచే వాళ్ళంగా, ఇబ్బంది పెట్టే వాళ్ళంగా మనము ఉండకూడదు. అట్లాగే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముని మాటలు వినే అనుభవంలో లేకపోయినట్లయితే ఆయన మాటలను వినలేము. కాబట్టి ఆయన మాట్లాడతాడనే గ్రహింపులోకి వచ్చినట్లయితే ఆయనతో మాట్లాడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. అట్లాగే చూడండి, ఆయన బోధిస్తాడు. ఆయన యేసు ప్రభు వారి వాక్యాలనే తీసుకొని మనకు బోధిస్తాడు. ఆయన బోధలు వినే అనుభవంలో ఉండాలి. కాబట్టి ఆయన బోధిస్తాడు. ఆయన వ్యక్తి కాబట్టి బోధిస్తాడు, బోధించగలడు. ఆయన బోధలు మనం వినకపోయినట్లయితే మనము పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి ఆర్పివేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. అట్లాగే పరిశుద్ధాత్మ దేవునికి ఒక చిత్తము ఉంది. అంటే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎట్లా ఉండాలి, ఏంటి అనేది మానవులకి ఎట్లా ఉంటుందో ఆయనకుంది. ఆయన మనలోకి వచ్చాడు కాబట్టి, దేవుడు కాబట్టి మన చిత్తాన్ని, ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన చిత్తాన్ని తెలుసుకొని, ప్రభువా ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఈ విధంగా పోవచ్చా, ఈ విధంగా పోలేమా అంటే ఆయన మనకు చిత్తాన్ని తెలియచేయటం ప్రారంభిస్తాడు. ఆ చిత్త ప్రకారం మనం జీవించే వాళ్ళం అయినట్లయితే దేవుని కోసము మహిమకరంగా, దేవుని కోసము రోషంగా, దేవుని రాజ్యాన్ని విస్తరించే వాళ్ళంగా, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేసేవాళ్ళంగా, ఇంకా అనేక రకాలైన శక్తివంతమైన కార్యాలు చేసేవాళ్ళంగా, అంతే మాత్రమే కాదు ఆయనకు మనము సాక్షులుగా జీవించినట్లుగా ఆయన సహాయం చేస్తూ మనల్ని నడిపించేవాడుగా ఉండటం జరుగుతుంది. ఫలితంగా మనము రాకడలో అనేక బహుమానాలు, అద్భుతమైన ఆశీర్వాదాలు, స్వాస్థ్యము పొందేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఆ విధమైన స్వాస్థ్యాన్ని పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామములో స్తోత్రాలు, వందనాలు. రక్షింపబడిన తోడనే పరిశుద్ధాత్ముడు ఒక త్రిత్వములో ఒక దేవుడుగా, వ్యక్తిగా మాలో ప్రవేశించాడనే విషయాన్ని మాకు చేశారు. ఆ విధమైన గ్రహింపులోనికి మేము వచ్చినట్లుగా సహాయం చేయండి. మాలో ఉన్న దేవుడు ప్రభువా, మాకున్న అవసరతలన్నీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఏ అవసరతలలో ఉన్నారో వాటన్నింటినీ తీర్చి మీరే మహిమ పొందమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.